కేసు స్టేటస్ ఏంటంటే ఏం చెప్తారు? మీరు ఫాలో అవుతున్నారు కదా మొత్తం కోర్టులో ఏం జరుగుతోంది, ఎప్పుడు రిమాండ్కి అడుగుతున్నారు, ఎప్పుడు కోర్టుల్లో వీళ్ళని తీసుకెళ్లి సబ్మిట్ చేశారు, ఇవన్నీ చూస్తున్నారు కదా. ఓవరాల్ స్టేటస్ ఏంటంటే ఏం చెప్తారు? నమస్కారం ఈశ్వర్ గారు, అతను పెద్దలకి సాక్షి వీక్షకులు కూడా సాయంత్రం. ఈ కేసులో ఎప్పుడైతే 19th ఎఫ్ఐఆర్ కట్టారో నేను అబ్జర్వ్ చేసింది ఎఫ్ఐఆర్ లోపభూయిష్టం. ఎందుకంటే ఒక మర్డర్, ఒక కస్టడియల్ డెత్ జరిగిందని ఎఫ్ఐఆర్ లో ఒప్పుకుంటూ ఒకే నిందితుని చేర్చారు, ఒకే నిందితుడు. అది కూడా మర్డర్ 103 BNS 1 అని పెట్టి చేసినప్పుడు ఒక నిందితుడిని ఎలా చేస్తారు? ఒక మర్డర్ చేయాలంటే అదే పోలీస్ స్టేషన్ లో ఒకే ఒక నిందితుడితో అయిపోతుందా? ఆ తర్వాత ఆ నిందితుడు ఎవరైతే ఇప్పుడు ఏదైతే మర్డర్ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో ఈ సాయి కృష్ణని మార్కాపురం నుంచి ఏ బలలో తీసుకొచ్చారు, ఏ వెహికల్స్ లో తీసుకొచ్చారు? కొందరేమో అది తెలంగాణ వెహికల్స్ అంటున్నారు, కొందరేమో టాస్క్ ఫోర్స్ సిబ్బంది అంటున్నారు. ఎవరు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళు? వాళ్ళ మీద వాళ్ళది ఎవరో విచారించారు, ఎవరో వెళ్ళారు. ఫస్ట్ అయితే ఒక టాస్క్ ఫోర్స్ వాళ్ళకే ఇచ్చారు విచారణ, ఏసీపీకే ఇచ్చారు. ఆ తర్వాత సడన్ గా మళ్ళీ ఇంకొక విచారణ విచారించారని అంటున్నారు కదా. ఆయనేమో నేను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను పోలీస్ స్టేషన్ లో. ఎవరెవరు వెళ్ళారు? అక్కడ జీడీ ఎంట్రీ ఏది? మార్కాపురం పిఎస్ లో చేసిన జీడీ ఎంట్రీ ఏంది? ఏ వెహికల్స్ లో వెళ్ళారు? తెలంగాణ వెహికల్స్ అని చెప్పి కొన్ని మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎందుకు వచ్చింది? తెలంగాణ వెహికల్స్ లో పోవాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల ఎవరి వెహికల్స్ అవి? ఏ డీల్ గురించి పోయారు? ఏ డీల్ గురించి తీసుకొచ్చారు? అవి చెప్పలేదు. అది ఆ తర్వాత ఒక నిందితుడిగా చేర్చిన తర్వాత 5 రోజులు ఆయనకి గోల్డెన్ అవర్స్ వీళ్ళు తీసుకోకుండా ఆ నిందితుడికి ఇచ్చేశారు. ఆ నిందితుడి దగ్గర నుంచి ఒక్క ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్ కూడా రిమాండ్ రిపోర్ట్ లో సీజ్ చేసినట్టు చెప్పలేదు. ఫోన్ కానీ, ల్యాప్టాప్ కానీ, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ తీరు. సోషల్ మీడియా కేసుల్లోనే వాళ్ళు ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ తీసేసుకుంటున్నారు. ల్యాప్టాప్లు, ట్యాబులు, ఫోన్లు, ఇంకే ఇతర ఏమున్నా కానీ తీసేసుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్లు, ట్యాబులు కూడా సీజ్ చేసేసి రిమాండ్ రిపోర్ట్ లో రాసేస్తున్నారు. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్డ్ అని చెప్పి 1, 2, 3, 4 అని చెప్పి ఇచ్చేస్తున్నారు. మరి ఇక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ మీరు ఆ కుటుంబ సభ్యులు ఫోన్లు కూడా అన్నారు కాబట్టి నాకు ఒక ఇదేంటంటే మీరే చెప్పాలి. ఆ కుటుంబ సభ్యులకి కొంతమంది వచ్చి ఈ సెటిల్మెంట్ చేసుకుందాము, ఈ ప్యాకేజ్ ఇస్తాము, ఇంత ఇస్తామని మాట్లాడారని అంటున్నారు. సింపుల్గా సార్, వెనక నుంచి ఇటు నుంచి వెళితే చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు సెటిల్ చేయాలనుకున్నారు, వాళ్ళు ఎందుకు వీళ్ళకి కాల్ చేశారు, వీళ్ళని వచ్చి కలిశారు అనేది అక్కడ నుంచి విచారణ మొదలు పెడితే కేసు ఎక్కడ మొదలైందో తేలుతుంది కదా. అదే ఆ మోటివ్ తేల్చడానికి అవే కావాలి. అవే లేకుండా చేశారు.